వీళ్ళే దుష్ప్రచారం చేస్తారు. అసలు హైదరాబాద్ లోని ఇంకెంట్ పొలిటీషియన్ వస్తున్నారని ప్రచారం చేస్తుంది, దుష్ప్రచారం చేస్తుంది ఎవరండి? వైఎస్ఆర్సీపీ పార్టీ. వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఇటు బెంగళూరు నుంచి ఇటు హైదరాబాద్ వరకు తిరుగుతూ ఉన్నారు. ఇప్పుడు హైదరాబాద్ లో స్థిర నివాసంగా ఉండబోతున్నారని చెప్తూ ఉన్నారు. కానీ వీళ్ళు ఎవరి మీదైనా ఏమన్నా ఎలిగేషన్ చేసేస్తారు, ఎవరి మీదైనా ఎన్నన్నా అబద్ధాలు వేసేస్తారు. కానీ వీళ్ళని మాత్రం క్వశ్చన్ చేయకూడదు. ఆల్రెడీ ఆర్టీఏ చట్టం ద్వారా మా నేతలు ఎవరు కూడా, కుటుంబీ నేతలు ఎవరు కూడా ప్రభుత్వ సొమ్ముని దుర్వినియోగం చేయట్లేదని ఆర్టీఏ యాక్ట్ ద్వారా కూడా వాళ్ళు ఖర్చు పెట్టింది రిలీజ్ చేయడం జరిగింది బయటికి. కానీ జగన్మోహన్ రెడ్డి గారిని అడిగేటప్పటికైతే మాత్రం వీళ్ళు ఏవేవో మాట్లాడతారు. మిగతా ఆడవాళ్ళ మీద గౌరవం లేకుండా ఎలా పడితే అలా మాట్లాడారు. వాళ్ళ పార్టీ అధ్యక్షుడికి సంస్కారం లేదు. వాళ్ళ ఎమ్మెల్యేల దగ్గర నుంచి మంత్రుల వరకు కూడా ఏ రకంగా మహిళని కించపరుస్తూ మాట్లాడడం, ఒక తల్లని కానీ ఒక చెల్లని, కొత్త చెల్లిని కూడా ఏ విధంగా మాట్లాడారు అన్నది కూడా చూసాం సార్. రాజశేఖర్ రెడ్డి గారి కృష్ణవేణి గారు టాపిక్ మీద కంక్లూడ్ చేయండి. కృష్ణవేణి గారు టాపిక్ మీద కంక్లూడ్ చేయండి, సమయం అయిపోయింది. మిగతా మహిళల పట్ల వీళ్ళకి గౌరవం ఎలా ఉంటది? నాయకుడికే గౌరవం లేదు, నాయకుడికే అక్కడ అధికార ప్రతినిధికి ఎలా వస్తుందని మనం ఎక్స్పెక్ట్ చేస్తాం. సార్, పవన్ కళ్యాణ్ గారికి ఆంధ్రప్రదేశ్ లో ఇల్లు లేదు అని చెప్తున్నారు. పిఠాపురం నియోజకవర్గం ఆయన స్వస్థలం, అక్కడ ఆయనకి ఇల్లు ఉంది. అలాగే మా జనసేన పార్టీ ఆఫీస్ ఉంది. ఆఫీసులో ఒక రూమ్ ఉంటే ఆ రూమ్ లోనే విశ్రాంతి తీసుకుని ప్రజల కోసం పనిచేసేటువంటి వ్యక్తిత్వం, మానవతావాది మా అధినేత పవన్ కళ్యాణ్ గారు. మాకు పార్టీ కార్యక్రమాలు ఇవాళ అధికారంలో కంటే వచ్చాము కూటమిలో లేనప్పుడు కూడా మీరు గమనించవచ్చు పవన్ కళ్యాణ్ గారు లైఫ్ స్టైల్ ఎలా ఉంటది అన్నది కూడా మీరు చూడొచ్చు సార్. అంబేద్కర్ భవన్ లో నిద్రించి ప్రజా సమస్యల మీద పోరాటం చేసినటువంటి యోధుడు మా అధినేత పవన్ కళ్యాణ్ గారు. మా అధినేత పవన్ కళ్యాణ్ గారికి అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి పోలిక అండి. మా అధినేత పవన్ కళ్యాణ్ గారు కాలి గోటికి కూడా సరిపడండి జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి బిడ్డ కాకపోతే కనుక జగన్మోహన్ రెడ్డి గారు మీ అభిప్రాయం అయితే అర్థమైంది. మీ అభిప్రాయం అయితే అర్థమైంది. వినీల్ గారు మీరేంటో అడుగుతున్నారు, అలాగే ఆయన కూడా ఇందా నుంచి అడుగుతున్నారు. ఏంటి సార్ మీరు లక్ష్మణరావు గారు ఏం చెప్తున్నారు, వినీల్ గారు ఏమంటారు మీరు చెప్పండి. ఇద్దరు మీరు సిగ్నల్ ఇస్తున్నారు, ఇద్దరు కూడా హుందాగా మాట్లాడండి దయచేసి. చెప్పండి. ఇందాక లక్ష్మణరావు గారు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీకి రాలేదు అని అన్నారు. ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు నవంబర్ 19వ తారీఖు 2021 సంవత్సరం వరకు ఆయన అసెంబ్లీ సమావేశాలకు ఆయన అటెండ్ అయ్యారు. అలానే అసెంబ్లీలో జరిగిన చర్చలన్నిటికీ కూడా ఆయన ఒకటే చెప్పారు, మీ అందరికీ నేను ఒక్కడిని సమాధానం చెప్పే అంత ఇది నాకు ఉంది, నేను చెప్పగలను అని చెప్పి హుందాగా మాట్లాడారు. అయితే ఇక్కడ ఇంకోటి కూడానండి, ఆ రోజు ఆయన అసెంబ్లీ నుంచి బాయ్కౌట్ చేయడానికి ఏంటంటే ఇది గౌరవాల సభ కాదు, పౌరవల సభ, ఇలాంటి సభలో నేను ఉండలేను అని చెప్పి మాట్లాడారే తప్ప ఆయన అసెంబ్లీని ప్రజలు నాకు 23 ఇచ్చారని ఆయన ఏం ప్రజల మీద తిరుగుబాటు చేయలా, ఆయన అసెంబ్లీని బహిష్కరించలా. అక్కడ గౌరవ సభ అనుకున్నాము కానీ ఇది కౌరవ సభలాగా ఉంది అని చెప్పి మాట్లాడారు. రైట్ లక్ష్మణరావు గారు ఇంకోటి అంటే ఒకటమ్మా, సభ అనేది గౌరవ సభ కౌరవ సభ అని ఉండదు. అది అసెంబ్లీలో మంచి చేయడానికి కాదు. అది ఎవరైనా సరే మన దాన్ని బట్టి మనం మాట్లాడే విధానం బట్టి ఉంటుంది. మీ నాయకుడు తడగొట్టి మేస నిలిపి నరుకుతా సంపదానని మీ బోండా ఉమా ఎమ్మెల్యే విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం సంబంధించిన వ్యక్తి మొట్టమొదటిసారి ఈ యొక్క విధానానికి అంతా కూడా నాంది పలికింది ఆయన ఏదైతే నరుకుతాను తడగొట్టి అసెంబ్లీలో తొడగొట్టడానికి వెళ్ళి రచ్చగొట్టు వాక్యాల మీరు మాట్లాడిన తర్వాతే మా వాళ్ళు మాట్లాడారు తప్ప మేము ఎప్పుడు కూడా అసెంబ్లీలో అటువంటి పదజాలను ఎప్పుడు వినియోగించాల. మీ నాయకులందరూ కూడా రచ్చగొట్టిన తర్వాత మాత్రమే ఇవన్నీ కూడా బయటకు వచ్చినాయి. అసలు గమనించాలి ఆ వినీల గారు. మేము అనేది ఏంటంటే ఏదైతే మీరు ప్రతిదానికి మేము అడిగిన దానికి మీ దగ్గర సమాధానం లేక మీరు సమాధానం ఆటవేస్తూ ఉన్నారో దాని గురించి మళ్ళీ మీరు రీకాల్ చేసుకోవాలి. మీరు ఏంటి వాళ్ళు అడిగిన దానికి మేము వాళ్ళు అడిగిన దాని ప్రశ్నకి మీ సమాధానం ఎందుకు చెప్పలేకపోతున్నాం అనేదానికి మీరు మీ మనస్సాక్షిగా లేదా మీ ఆత్మ పరీక్షలో మీరు చేసుకుంటే తెలిసిద్ది. 2 సంవత్సరాలు అయిన తల్లి ఆడబెట్టిన ఇదేదమ్మా, ఎందుకు ఆడబెట్టిన ఇది, మరి ఆడబెట్టల గురించి మీరు పోరాటం చేయొచ్చు కదా.
చంద్రబాబు నాయుడు గారు 1500 ప్రతి నెల ఇస్తామన్నారు. అడగండి అమ్మా. నిరుద్యోగ వృత్తి ఇస్తానన్నారు. అడగండి, మాట్లాడండి. ఇవ్వలేదు. గ్యాస్ సిలిండర్లు ఇప్పుడు వస్తే 3 ఉచిత సిలిండర్లు అన్నారు. మాట్లాడండి, వెన్నెల గారు ఒకే ఒక సిలిండర్ ఇచ్చారు తల్లి. 2 సంవత్సరాలు లక్ష్మీనాథ్ ఒక గారు, సిలిండర్ ఇచ్చారు. మేము మరి ఇచ్చిన దానికి సమాధానం చెప్పండి అమ్మా. సూపర్ హిట్ అని ఎందుకు కాదు, మేము ఏదైతే మహిళలకు కావాల్సిన హామీ ఇచ్చామో, పక్కన పెట్టారు. భాగంలో తల్లికి వందనం, వీళ్ళ ప్రభుత్వంలో కన్నా ఎక్కువ మంది పిల్లలకి మేము 64 లక్షల మంది పిల్లలకి దాదాపు మేము ఇవాళ తల్లికి వందనం పథకం అమలు చేశాము. పేరు చెప్పి 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తామని మాట ఇచ్చాము. దాని ప్రకారం సిలిండర్లు ఇచ్చాము. మరి రెండోది, ఉచిత బస్సు ప్రయాణాలు, మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణము. కాబట్టి వీళ్ళ నుంచి గొప్పగా విశ్వసనీయత మనం ఎదురు చూడటం తప్పు. ఆ రోజు దేవతల రాజధాని అమరావతినే వేస్తున్న రాజధాని అని మాట్లాడిన వ్యక్తులు వీళ్ళు. వీళ్ళ వైఖరి ఇంతకన్నా ఉన్నతమైతే ఉండదు. రాజధాని అవ్వాలనే మీ టీడీపీ ఆ రోజున మన 500 ఎకరాల్లో చాలు అని చెప్పాడు కదండి. 500 ఎకరాల్లో చాలు రాజధాని మాట్లాడేది మీ అధ్యక్షుడే కదా. జగన్మోహన్ రెడ్డి గారు రైట్ రైట్, మీ అభిప్రాయం అర్థమైంది. ధన్యవాదాలండి వినీల్ గారు. సమయం అయిపోయింది, అన్యదా భావించొద్దు. ధన్యవాదాలండి వినీల్ గారు, ధన్యవాదాలండి రేగడి లక్ష్మణరావు గారు, ధన్యవాదాలండి కృష్ణవేణి గారు.